ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తండ్రి హత్య కేసు విచారణపై వివేక కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. రోజువారీ విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో ఆమె కోరారు. ఇక 6 నెలల్లోగా కేసు విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిబిఐ అధికారులతో పాటు నిందితులను కూడా ఆమె ప్రతివాదులుగా చేర్చారు. ఇక కేసు విచారణ 15 నెలలుగా ముందుకు సాగడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ఈ పిటిషన్ పై ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. అయితే సిబిఐతో పాటు కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు సునీత తరపు న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 2019 మార్చి 15వ తేదీన మాజీ ఎంపీ మాజీ మంత్రి అయిన వివేకానంద రెడ్డి హత్య ఉదంతం అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా దీనికి కీలకం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పనిచేశారు, ఆయనకి సోదరుడు అయిన మరో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు, ఆయన స్వయాన బాబాయ్. ఇలాంటి వ్యక్తి యొక్క హత్య కేసు మిస్టరీ ఇప్పటి వరకు వేడటం లేదంటూ కూడా వివేకానంద రెడ్డి కూతురు సునీత అయితే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఇది డ్రాగన్ జరుగుతూ ఉంది, దయచేసి త్వరితగతిన రిజల్ట్ వచ్చేలా సహకరించాలని ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన ఈ పిటిషన్ని ఎవరైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు కేసులో దోషులుగా ఉన్న వాటిని, కేసులో ముద్దాయిలుగా ఉన్న వాటిని పూర్తిగా త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ హైకోర్టు చీఫ్ ఒక జస్టిస్ ఒకరిని అపాయింట్ చేశారు. ఆయన సుజయ్ పాల్, అదేవిధంగా ఆయనతో పాటు వినోద్ కుమార్. వీళ్ళిద్దరూ కూడా కేసు టేక్ఓవర్ చేసి ఇమీడియట్ గా కూడా సిబిఐకి ఒక నోటీస్ సర్వ్ చేశారు. సిబిఐతో పాటు కూడా ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో అంటే గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇలా అందరినీ కూడా సునీల్ యాదవ్ అందరికీ కూడా నోటీస్ సర్వ్ చేస్తూ ఇమీడియట్ గా కేసుని టేక్ ఓవర్ చేయాలంటూ సిబిఐ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కేసులో కీలక అంశాలు చూసుకుంటే కనుక 2 సంవత్సరాలు అయింది ఏపీ కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి షిఫ్ట్ చేసి. అప్పటి నుంచి కూడా దీని యొక్క పురోగతి ఏమీ లేదు. అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం సునీత అనే వ్యక్తి కనుక పట్టించుకోకపోతే ఈ కేసు ఒక పక్కన పడిపోయేది, డస్ట్బిన్ లో పడిపోయేది అని కూడా మనం భావించవచ్చు. ఇమీడియట్ గా సునీత కంటిన్యూషన్ దాని మీద జస్టిస్ కావాలి, వీ నీడ్ సమ్ జస్టిస్ అబౌట్ మై ఫాదర్ మర్డర్ ఇష్యూ అనే విషయం ఆవిడ పదే పదే చెబుతూ మీడియాకి చెబుతూ అక్కడ వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలిసింది, అమిత్ షాని కలిశారు, ఇక్కడ హోమ్ మినిస్టర్, ఏపీ హోమ్ మినిస్టర్ అనితని కలిశారు, ఏపీ ముఖ్యమంత్రిని కలిశారు చంద్రబాబు నాయుడిని, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కూడా కలిశారు. ఇలా అందరినీ కలిసి వినతిపత్రం ఇస్తూ కూడా ఆవిడ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద కోర్టు అయితే కూడా స్పందించడం జరిగింది. ఏదైనా కొంత పురోగతి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ యొక్క భయం ఏంటంటే ఇందులో ఉన్న ఎంపీ కావచ్చు లేదా ఎంపీ తాలూకా బ్రదర్ మాజీ సీఎం గా చేశారు కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా వాళ్ళ తరపు న్యాయవాది గౌతమ్ అనే వ్యక్తి అక్కడ వాదించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏవేవైతే రుజువులు సాక్ష్యాలు ఉన్నా అవన్నీ కూడా హార్డ్ డిస్క్ లో పొందుపరిచి సిబిఐ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళంతా కూడా దరఖాస్తులు తీసుకోవడానికే ముద్దాయిలంతా తాత్సారం చేస్తున్నారంటూ కూడా పూర్తిగా కోర్టుకు వివరించడం జరిగింది. కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన ఈ కేసును క్లియర్ చేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. కారణం ఏంటంటే దీనిలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు సాక్షులందరూ చనిపోతూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, గంగాధర్ రెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, రంగయ్య వాచ్మెన్ రంగయ్య కావచ్చు, అలాగే నారాయణ యాదవ్ కావచ్చు. ఇప్పటికే చాలా మంది చనిపోయిన పరిస్థితి. కేవలం టీఏగా ఉన్న కృష్ణారావు ఆయన బతుకున్నాడు. అదేవిధంగా దస్తగిరి అప్రూవర్గా ఆయన దస్తగిరి, సునీల్ యాదవ్ వాళ్ళకు కూడా ఇటీవల కాలంలో ఎస్పీకి వెళ్ళి ఫిర్యాదు చేశాడు తనకు ప్రాణహాని ఉందని. అలాగే దస్తగిరి భార్య కూడా ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అంటే లిమిటెడ్ పీపుల్ మాత్రమే బ్రతుకున్నారు ఈ కేసులో. దీని మీద కూడా పలు అనుమానం ఉన్న నేపథ్యంలో ఇమీడియట్ గా కూడా కేసుని క్లోజ్ చేయాలి, కేసును వాదనలు కంటిన్యూ చేయాలి, నిరవధికంగా జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా కంటిన్యూషన్ వాదనలు పూర్తి కావాలని సునీత వేసిన పిటిషన్ అయితే ఈ రోజు హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీసుకుందనే కేసులో పురోగతి వచ్చిందనే మనం భావించవచ్చు. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.